प्रसन्नात्मजाय नमः शशिशेखराय नमः हिरण्यबाहवे नमः शैरान्ये नमः दिशाधिपतये नमः वृक्षाभ्यो नमः हरिकेशेभ्यो नमः पशूनां पतये नमो नमः श्रीरमासहित सत्यनारायण स्वामिने नमो नमः। यदा नानाविध तंगपूजा नानाविध परिमलपत्र पुष्पार्घ्य पूजा धूपं समर्पयामि साक्षात् दीपं दर्शयामि। ओम विकृजय नमः बुद्धिकृजय नमः विकृजय नमः विद्याय नमः सर्वभूतसम्प्रदाय नमः श्रद्धाय नमः विभूते नमः सुरभ्ये नमः परमात्मिकाय नमः वाचे नमः पद्मालयाय नमः पद्माय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मन्ये नमः पद्मगन्धन्ये नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादाय मुख्ये नमः प्रभाय नमः चन्द्रवदनाय नमः चन्द्रसहोदर्ये नमः चतुर्भुजाय नमः चन्द्ररूपाय नमः इंदिराय नमः इंदुसितलाय नमः आह्लादजन्ये नमः पुष्टे नमः शिवाय नमः शिवकर्ते नमः सत्ये नमः पुष्करणे नमः श्री महालक्ष्मी नमः श्री वरप्रदाय नमः श्री रमा सहित सत्यनारायण स्वामिने नमो नमः। नानाविध परिमलपत्र कुंकुम दिव्यानंदग्रे सर्व देवानां ताम्बूलं प्रतिगृह्यताम् ताम्बूलं प्रतिगृह्यताम् ताम्बूलं समर्पयामि ताम्बूलार्घ्येन अक्षतां समर्पयामि देव्यं वायुमतः अद्य सम्भूतपृथिवीरसाच्चैव पुष्पकर्मण समवर्तदादि तस्य दृष्टा विदु प्रमेति तत्सर्वनाजामग्रे। ఏ వ్రతము చేస్తే ఏ తపస్సు చేస్తే మన యొక్క కోరిన కోరికలు నెరవేరుతాయి అట్టి దాన్ని ఏదైనా ఉంటే తెలియచేయండి అని చెప్పని ఆ మునులందరూ కూడా ఆ సుతమహాన్ని అడుగుతున్నట్టండి. అడిగేసరికి అప్పుడు ఆ సుతమహాన్ని చెప్తున్నట్టండి, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు ఇదే విధంగా నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడిగాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే తెలియజేశాడో నేను మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పని ఎవరు చెప్పారు? సుతమహాముని చెప్తున్నారు. సరే, పూర్వం ఒకప్పుడు నారద మహాముని ముల్లోకాలన్నీ కూడా తిరిగి వస్తున్నట్టండి. నారద మహాముని ముల్లోకాలన్నీ కూడా తిరిగి వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే 14 లోకాలని ముల్లోకాలు అంటారండి. ఆ 14 లోకాలు ఏంటి? అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం, కిందకి లాస్ట్కి పాతాళ లోకం. అట్లాగే 7 లోకాల పైన బోధ వస్సు వర్మ హర్జన సప్త సత్యవతి స్వర్గలోకం. 7 లోకాల పైన 7 లోకాల కింద మధ్యలో ఉంటుంది భూలోకం. ఈ నారద మహాముని ముల్లోకాలను కూడా తిరుగుతూ మార్గ మధ్యంలో భూలోకంలో ఆగాటండి. ఆగి భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలను చూసేటండి. చూసి ఈ మానవుల యొక్క కష్టాలు ఎలా తీరుతాయి అని అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళాటండి. వైకుంఠం అంటే స్వర్గలోకం. ఎవరు వెళ్ళారు? నారద మహాముని. వెళ్ళేసరికల్లా ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాటండి. ఆయన ఏ విధంగా ఉన్నాడు? తెల్లని శరీరఛాయ గలవాడు, శంఖము చక్రము గద పద్మం ధరించున్నట్టండి. ఆయన ఉండేసరికి నారద మహాముని 2 చేతులా కూడా జోడించి మనసుతో ఊహించడానికి కానీ వాక్కుతో వివరించి చెప్పడానికి కానీ అతీతమైనటువంటి రూపం గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణవయ్య భక్తుల బాధను తెచ్చే పరమ పురుష, నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను అని ఎవరు చేశారు? నారద మహాముని నమస్కారం చేశారు. చేసేసరికల్లా అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చూశాడు. చూసి, ఓ నారద మహాముని, నువ్వు చాలా కాలం తర్వాత వైకుంఠానికి వచ్చావు, నువ్వు వచ్చిన కారణం ఏంటి? నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను అన్నట్టు అనేసరికి అప్పుడు ఆ నారద మహాముని అంటున్నట్టు, ఓ జగద్రక్షక. జగద్రక్షక అంటే జగత్తునే పరిపాలించేటోడు ఆయన. ఓ జగద్రక్షక, నేను ముల్లోకాలని కూడా తిరిగి వస్తున్నాను. మార్గ మధ్యంలో భూలోకంలో మానవులు చాలా కష్టాలు పడుతున్నారు, వారి కష్టాలు తినడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగారు. అడిగేసరికల్లా అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్నట్టు, ఓ నారద మహాముని, నువ్వు లోకహితార్థమై చాలా చక్కని విషయం అడిగావు. ఇందులో ఒక వ్రతం ఉన్నది, అది సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వాళ్ళు సకల సుఖాలు అనుభవించడమే కాకుండా చివరికి మోక్షానికి వెళతారని చెప్పని ఆ నారద శ్రీ మహావిష్ణువు చెప్పేసరికి ఇంకా నారద మహాముని అడుగుతున్నట్టండి, ఓ దామోదర, ఆ వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో ఆ వ్రతం చేసుకుంటే ఆ వ్రత ఫలితాన్ని పొందుతాము, ఇదంతా కూడా వివరంగా చెప్పండి అని అడిగేటండి. అడిగేసరికి అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్నట్టండి, ఓ నారద మహాముని, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖాలను నివారణ చేస్తుంది. సంతానం లేని వాడికి సంతానం కలుగుతుంది. దరిద్రంతో బాధపడుతున్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా కోర్టు వివాదాల్లో చిక్కున్నప్పుడు కానీ అటువంటి సమయంలో ఈ వ్రతం చేసుకుంటే ఆ వ్రత ఫలితాన్ని పొందుతారు అని చెప్పారు.
చెప్పేసరికల్లా అప్పుడు నారద మహానుడు దామోదర ఆ వ్రతం ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇదంతా కూడా పూర్తిగా చెప్పండి అన్నట్టండి. అనేసరికి ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్నట్టండి, ఓ నారద మహాముని, సత్యనారాయణ స్వామి వ్రతము మన యొక్క గృహంలో కానీ, ఒక దేవాలయంలో కానీ, ఒక అరణ్య మార్గంలో కానీ, ఒక నదీ తీరంలో అయినా సరే బియ్యం పోసి అక్కడ ఒక కలశాన్ని ఏర్పరిచి ముందుగా విఘ్నేశ్వరుని, ఆదిత్యాది నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ ఆవాహన చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమ బంగారది కానీ, వెండిది కానీ, తుదకు రాగిదైనా సరే, అది కూడా లేనప్పుడు ఒక రూపాయి విడనైనా సరే పంచామృతాలతో అభిషేకం చేసి ప్రాణ ప్రతిష్టాపన రూపంలో మండపంలో కూర్చోబెట్టాలి. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సినటువంటిది అరటిపళ్ళు, ఆవు పాలు, గోధుమ నూక. గోధుమ నూక లేకపోతే బియ్యం నూకతోటైనా సరే, పంచదార అయితే బెల్లంతోటైనా సరే అన్నీ కూడా సేరుంబాగు పనులు చేర్చి స్వామివారికి నైవేద్యం చేయాలండి. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఏదైనా శుభదినమున అంటే ఒక పౌర్ణమి రోజు కానీ, ఒక ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి పోయి అటువంటి సమయంలో కానీ, ఈ యొక్క తర్వాత మన యొక్క గృహంలో ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు కానీ, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, తర్వాత ఇతరత్ర ఏమైనా ఇంట్లో శుభకార్యం చేసుకున్నప్పుడు ఆ సమయంలో ఈ వ్రతం చేసుకుంటే ఆ వ్రత ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసరికి ఈ వ్రతంగానికి ముఖ్యంగా కాబట్టి కలియుగంలో మన యొక్క ఇష్టమైనటువంటి కోరికలు తొందరగా నెరవేరాలంటే ఇది మిక్కిలి సులభమైనటువంటి మార్గం అని చెప్పని స్కాంద పురాణంలో రేవాఖండైన భాగంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం ప్రథమోధ్యాయం సమాప్తమండి. ఓం శ్రీ రమాచరణ స్వామి నమో నమః. గోవింద గోవింద. కళ్ళకద్దుకున్న అక్షతలు వేసేయండి అయ్యా, కొబ్బరికాయ ఇవ్వండి. మధ్య మధ్యపదర్పయామి, హస్తవృక్షాళయామి, పాదవృక్షాన్ని శ్రీ రమాచరణ స్వామి నమో నమః. యథాసితే ప్రథమోధ్యాయ నారికేళ మహానిర్పయ నైవేద్యాత్రం తాంబూలార్థేన అక్షతాన్ని సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు వేసేయండి, మళ్ళీ అక్షతల పువ్వులు పట్టుకోండి. ఓం శ్రీ రమాచరణ స్వామి నమో నమః. ద్వితీయోధ్యాయ ప్రారంభ. అక్షతల పువ్వులు పట్టుకోండి అమ్మా. 2వ అధ్యాయం రమాచరణ స్వామి నమో నమః. మొదటి అధ్యాయం తెలుసుకున్నాం. 2వ అధ్యాయంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఆ వ్రతాన్ని చూసి ఇంకెవరైనా చేసుకున్నారా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది 2వ అధ్యాయం. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాటండి. ఆ బ్రాహ్మణోత్తముడు మిక్కిలి వేద పండితుడే ఉండి కూడా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేసుకుంటున్నట్టండి ఆ బేద బ్రాహ్మణుడు. ఆ బేద బ్రాహ్మణ భిక్షాటన చేసుకుంటుంటే ఒక రోజు బ్రాహ్మణ ప్రియుడు అండి. బ్రాహ్మణోస్తిమకమాసీత్ బాహురాజన కృత ఊరు తదస్యాగం శుద్రోజాత. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ప్రియుడు అండి. ఈ బీద బ్రాహ్మణుని ఇలా భిక్షాటన చేసుకోవడం చూసి ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాటండి. ఎవరు? శ్రీ మహావిష్ణువు. వచ్చేసరికల్లా అడుగుతున్నట్టండి, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు వేద పండితుడు కదా, ఇలా భిక్షాటన చేసుకుంటున్నావు ఏంటని అడిగాటండి. అడిగేసరికల్లా అప్పుడు ఆ బీద బ్రాహ్మణుడు చెప్తున్నట్టు, స్వామి నేను చాలా కష్టాలు పడుతున్నాను, చాలా దరిద్రాన్ని అనిపిస్తున్నాను, నా కష్టాలు తినడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అడిగేసరికల్లా అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్నట్టండి. శ్రీ మహావిష్ణువు ఎవరు? ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్తున్నట్టండి, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వారి యొక్క అవతారమై అన్నవర గిరిపై వెలిసి ఉన్నాడు. గిరి అంటే అన్నవర గిరిపై వెలిసి ఉన్నాడు. ఆ తీర్థ ప్రసాదాలు తెలుసుకొని ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణ పాదాలకు నమస్కారం చేసి పైకి లేచేసరికల్లా అక్కడ స్వామివారి మాయమైపోయి ఆయన యొక్క పాదముద్రికలు కింద పడ్డాయి. వెంటనే దండం పెట్టుకున్నట్టండి, ఈయన స్వామివారి మహానుభావుడు లాక్కున్నాడని చెప్పి అనుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలందరూ కూడా కలుసుకుని అదితో చెప్పాటండి, ఓ భార్యామణి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నటువంటి వేద బ్రాహ్మణుడు చేసుకోమని చెప్పి ఆయన ఎవరో మహానుభావుడు మాయమైపోయాడని చెప్పేసరికి వాళ్ళిద్దరూ మనసులోనే దండం పెట్టుకున్నట్టండి, ఓ సత్యనారాయణ ప్రభు, మేము ఈరోజు భిక్షాటనకి వెళ్తున్నాము, ఈ భిక్షాటనలో అధికంగా ధనం వస్తే కనుక తప్పకుండా నేను వ్రతం చేసుకుంటామని చెప్పని మనసులోనే దండం పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా భిక్షానికి వెళ్ళారటండి. వెళ్ళేసరికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి ఎన్నడూ రానంతగా అధికమైన ధనం వచ్చేసరికి ఇవాళ పొద్దున మనం బయలుదేరేటప్పుడు వ్రతం చేస్తామని చెప్పి అనుకున్నాం కదా, అందువలన ఎక్కువ ధనం వచ్చిందేమో అని చెప్పని ఆ వచ్చినటువంటి అధికమైనటువంటి ధనంతో ఆ వ్రతానికి కావాల్సిన సామాగ్రితో కూడా తీసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కూడా పిలుచుకుని ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతం చేసుకున్నట్టండి. ఆ వ్రతం చేసుకోవడం వల్ల ఆ బ్రాహ్మణోత్తముడికి కొన్ని కష్టాలు తీరినాయి. కష్టాలు తీరేసరికల్లా మనసులో అనుకున్నట్టండి, సత్యనారాయణ స్వామి బ్రాహ్మణోత్తముడు ఒక రోజున వ్రతం చేస్తుంటే
ఆ వీధిలోంచి ఒక కట్టెలు అమ్ముకునేవాడు వెళుతున్నట్టండి. వెళుతూ ఆ బ్రాహ్మణోత్తముని ఇంటికే చూశాటండి. చూసి ఏమిటి నింటి వరకు భిక్షాటన చేస్తున్నాడు కదా, ఇతనికి ఇంత ధనం ఎలా వచ్చింది అని చెప్పి అనుకుని ఆ కట్టెలు కావడి వీధిలోనే ఉంచి లోపలికి వెళ్ళాటండి. వెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణోత్తముడు చేసినటువంటి వ్రతాన్ని చూశాటండి. చూసి ఓ బ్రాహ్మణోత్తమే మీరు చేసినటువంటి వ్రతం ఏంటి, మీకు ఇంత ధనం ఎలా వచ్చిందని అడిగాటండి. అడిగేసరికి ఇది చాలా మహిమగల సత్యనారాయణ వ్రతము, ఈ వ్రతం చేసుకోవడం వల్ల నా కష్టాలన్నీ తీరినాయని చెప్పేసరికి ఈ కట్టెలు అమ్ముకునేవాడు అన్నట్టండి. స్వామి మరి నేను కూడా రోజు కట్టెలు అమ్ముకుంటూ జీవనాధారం చేస్తున్నాను, చాలా కష్టాలు పడుతున్నాను, నా కష్టాలు తీరడానికి కూడా నేను కూడా వ్రతం చేసుకుంటాను అని చెప్పని అక్కడ ఆ వ్రత విధానం అంతా కూడా తెలుసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళాటండి. ఎవరు? కట్టెలు అమ్ముకునేవాడు. వెళ్ళి తన భార్యతో చెప్పాటండి, ఓ భార్యమని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడు సకల సుఖాలు అనుభవిస్తున్నాడు కాబట్టి మనం కూడా వ్రతం చేసుకుందాం అని చెప్పని ఆ దంపతులు ఇద్దరు మనసులోనే అంటున్నాము. ఈ అమ్మకంలో ఎక్కువ లాభం వస్తే కనుక తప్పకుండా నేను వ్రతం చేస్తామని చెప్పి మనసులోనే దండం పెట్టుకుని ఒక ధనవంతులు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళాటండి. వెళ్ళేసరికల్లా వీళ్ళు తీసుకువెళ్ళినటువంటి కట్టెలన్నీ కూడా గంధపు చెక్కలుగా మారినాయి. గంధపు చెక్కలుగా మారేసరికి ఆ గంధపు చెక్కల వాసన ఆ వీధంతా కూడా గుబాలిచ్చింది. ఏమిటి ఇంత గంధపు వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి అనుకుని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున బయటకు వచ్చారటండి. వచ్చేసరికి ఈ కట్టెల నుంచే వస్తున్నాయని చెప్పి అనుకుని వాళ్ళందరూ కూడా అధిక ధనానికి ఆ కట్టెలన్నీ కొన్నారటండి. కొనేసరికి అతను అంటున్నట్టండి, ఇది సత్యనారాయణ స్వామి ఇలా వ్రతం చేస్తానని చెప్పి అనుకున్నాం కదా, అందువల్లనే ఇంత ధనం ఎక్కువ వచ్చిందేమని చెప్పని ఆ వచ్చినటువంటి అధికమైన ధనంతో ఆ వ్రతానికి సామాగ్రి అంతా కూడా తీసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కూడా పిలుచుకుని ఆ కట్టెలు అమ్ముకునే వాడు కూడా వ్రతం చేసుకున్నట్టండి. ఆ వ్రత ఫలితంగా అతడు కూడా సకల సుఖాలు అనుభవించి చివరికి మోక్షానికి వెళ్ళాటండి. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని చెప్పి చేయకుండా చేస్తా అని చెప్పని చేసినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఆ వ్రతాన్ని చూసి చేసుకున్నటువంటి కట్టెలు అమ్ముకునేవాడు ఏ విధంగా సుఖపడ్డారనేది 2వ అధ్యాయంతో సమాప్తం అండి. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి నమో నమః. గోవింద గోవింద. కళ్ళకు అద్దుకుని వేసేయండి అక్షింతల్ని. అమ్మాయికి ఇవ్వండి కొబ్బరికి. అమ్మాయి నువ్వు తీసుకోమ్మా. పూర్వము చంద్రకేతన మహారాజు రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకుంటూ చక్కటి పరిపాలన చేస్తున్నట్టండి. ఆ రాజుగారి యొక్క భార్య మంచి సౌందర్యవతి, మంచి కుటుంబం. మనసులో ఏమైనా దండం పెట్టుకున్నాడంటే రాజుగారి దగ్గర ధనం బాగా ఉంది కాబట్టి ఆయన ముందుగానే వ్రతం చేస్తున్నాడు. కానీ ఓ సత్యనారాయణ ప్రభు నాకు సంతాన భాగ్యాన్ని కలిగించు, తర్వాతనే నీ వ్రతం చేసుకుంటాను అన్నట్టు అని దండం పెట్టుకున్నట్టండి. సరే కాలక్రమేణా మళ్ళా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఆ వర్తకుని యొక్క భార్య లీలావతి ధర్మపరాయణై భర్తతో సుఖించి 10వ మాసమున చక్కని కుమార్తెని కంటండి. ఏ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఒక ఆడపిల్లని కన్నారు. ఆ ఆడపిల్ల ఏ విధంగా ఉంది చూడటానికి కళకళలాడుతూ అందంగా కనపడేసరికి ఆ యొక్క కుమార్తెకి కళావతి అనే నామకరణం చేశారటండి. ఆ నామకరణ సమయంలో భార్య గుర్తు చేసేట, నాదా నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం కదా, స్వామివారికి ఎప్పుడైతే వ్రతం చేస్తామని దండం పెట్టుకున్నామో ఆయన అనుగ్రహం వల్లనే కదా మనకు సంతానం కలిగింది అని చెప్పని ఆ వ్రతం చేద్దామని చెప్పని నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకొని అడిగేసరికల్లా ఆ భర్త ఏమన్నా భార్యమని కంగారు పడకు, అమ్మాయికి ఊహాశక్తి లేదు, లోకజ్ఞానం కూడా తెలియదు కదా, కొద్ది కాలం అయితే అమ్మాయికి అక్షరాభ్యాసం చేస్తాం కదా, ఆ అక్షరాభ్యాస సమయంలో వ్రతం చేద్దామని చెప్పని దాట వేశాడు. దాట వేసేసరికల్లా ఆయన గ్రహించారండి. ఎవరిని? సాక్షాత్తు శ్రీమన్నారాయణ గ్రహించి ఈ యొక్క వర్తకుని మొదటి తప్పుగా భావించి వదిలిపెట్టేశాడు. కాలక్రమేణా మళ్ళా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఆ పుట్టినటువంటి కుమార్తె అయినటువంటి కళావతికి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా పూర్తయిందండి. అక్షరాభ్యాస సమయంలో కూడా మళ్ళీ భార్య గుర్తు చేసిందండి, నాదా ఇప్పుడైనా సరే మనం వ్రతం చేసుకుందాం అనేసరికల్లా అప్పుడు ఆ భర్త ఏమన్నాడు, భార్యమని ఇంకా కంగారు పడకు, ఇంకా కొద్ది కాలం ఆగితే కనుక అమ్మాయికి యుక్త వయసు వస్తుంది కదా, యుక్త వయసు రాగానే వివాహం చేస్తాం కదా, ఆ వివాహ సమయంలో అనేక మంది బంధువులు వస్తారు కదా, అప్పుడు వ్రతం చేద్దామని చెప్పిన మళ్ళా దాట వేసేటండి. దాట వేసేసరికి ఆయన గ్రహించారండి. గ్రహించి ఈ యొక్క వర్తకుడిని ఎన్నో తప్పిది 2వ తప్పుగా భావించి వదిలిపెట్టేసేటండి. సరే కాలక్రమేణా మళ్ళా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఆ పుట్టినటువంటి కుమార్తె అయినటువంటి ఎవరు కుమార్తె కళావతికి యుక్త వయసు వచ్చిందండి. యుక్త వయసు అంటే వివాహం చేయాలని. ఆ రోజులు ఎప్పుడు చేసేవాళ్ళు ఆడపిల్లకి? యుక్త వయసు రాగానే వివాహం చేసేవాళ్ళ. అంటే అర్థం ఏంటంటే తెలుసా? ఎన్ని సంవత్సరాలకి ఆడపిల్లకి యుక్త వయసు రాగానే వివాహం చేసేవాళ్ళట. అంటే దాని అర్థం ఏంటంటే అష్టావర్ష కన్యా భవేత్, 8 సంవత్సరాలు వస్తే వివాహం చేసేవాళ్ళు.
దాన్ని ఆ రోజుల్లో యుక్త వయసు అనేవాళ్ళు, బాల్య వివాహాలు అనేవాళ్ళు, ఇవన్నీ తెలుసు కదా కథలు. సరే ఆడపిల్లకి యుక్త వయసు వచ్చిందని చెప్పి అనుకుని ఒక దూతను పంపించాటండి. ఆ దూత నగరం అంతా కూడా తిరిగి యోగ్యుడైనటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చాటండి. పిల్లవాడిని తీసుకొచ్చేసరికి తన కుమార్తెకు 7 రంగ వైభవంగా వివాహం జరిపించాటండి వర్తకుడు. ఆ వివాహ సమయంలో భార్య మళ్ళా గుర్తు చేసేట, నాదా నిజంగా మనం ఎంతో అదృష్టవంతులము, అమ్మాయి వివాహం కూడా పూర్తయింది, వచ్చిన బంధువులందరూ కూడా ఎవరి దారుణాలు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడైనా సరే మనం వ్రతం చేసుకుందామని అడిగిందండి. అడిగేసరికి మళ్ళీ ఆ భర్త ఏమన్నా అంటే, ఓ భార్య అని కంగారు పడకు, అల్లుడు మన ఇంటికి ఇల్లరికం వచ్చాడు కదా. ఇల్లరికం అంటే తెలుసండి, అల్లుడు మన ఇంటికి ఇల్లరికం వచ్చాడు కదా, అల్లుడు మన ఇంట్లోనే ఉంటాడు, అమ్మాయి కూడా మన ఇంట్లోనే ఉంటుంది, మొట్టమొదటిసారిగా మేమిద్దరం వ్యాపారం చేసుకుని వస్తాము, ఆ వ్యాపారంలో అధిక లాభం వస్తే అప్పుడు వ్రతం చేద్దామని చెప్పి మళ్ళీ గ్రహించి ఈ యొక్క వర్తకుడిని 3వ తప్పుగా భావించి వదిలిపెట్టేసేట్టు. సరే కాలక్రమేణా మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోయినాయి. వివాహమైన తర్వాత ఇంట్లో జరగవలసినటువంటి శుభకార్యాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా మామ అల్లుడిద్దరూ బయలుదేరారు. ఏ విధంగా కూడా నింపుకొని వ్యాపారం చేసుకుందామని నదీ మార్గం గుండా వెళుతున్నారండి. నదీ మార్గం గుండా వెళుతుంటే ఆ స్వామివారు చూశారండి. చూసి వీరికి కఠినమైన దుఃఖాలు కలుగుగాక అని చెప్పడం పెట్టేసరికి ఆయన స్వామివారి యొక్క మాయ వల్లకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళేసరికల్లా శరీరం అంతా కూడా అలసిపోయినట్టే. అలసిపోవటం వల్ల ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నట్టు. అదే సమయంలో ఆ నగరాన్ని పరిపాలించే రాజుగారి యొక్క ధనాగారులు అప్పుడే దొంగలు పడ్డారు. దొంగలు పడి రాజుగారి యొక్క ధనాన్నంతా కూడా దోసుకుని దొంగలు పారిపోతున్నారు. పారిపోతుంటే వెనకనే వస్తున్నటువంటి రాజుగారి యొక్క భటులు ధన సంచులు వీళ్ళ వద్ద ఉండడం చూసి వీళ్ళే దొంగలని భావించి వీళ్ళిద్దరినీ బంధించేశారు. బంధించి రాజుగారి దగ్గర తీసుకెళ్లేసరికల్లా రాజుగారు వీళ్ళిద్దరినీ ఎటువంటి విచారణ చేయకుండానే కారాగారంలో బంధించమన్నట్టు. అప్పుడు వీళ్ళిద్దరూ దుఃఖిస్తూ కారాగారంలో కాలం నడుపుతున్నారు. ఇక్కడ ఇంటి వద్ద ఎవరున్నారు? తల్లి కూతురు ఇద్దరే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వీళ్ళింట్లో దొంగలు పడ్డారట. తినడానికి తిండలేదు, కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా తల్లి కూతురు ఇద్దరు భిక్షాటన చేసుకుంటున్నారటండి. ఒక రోజున కూతురైనటువంటి కళావతి ఒక బ్రాహ్మణోత్తుడికి భిక్షాటనకి వెళ్ళిందండి. అక్కడ వ్రతం జరగడం చూసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళిందండి. ఎవరు? కళావతి. వెళ్ళేసరికి తల్లికి ఆకలేసింది. అమ్మా నువ్వు ఆడపిల్లవి, ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అడిగేసరికి, అమ్మా ఒక బ్రాహ్మణోత్తుడిలో వ్రతం జరగడం చూశాను, మధ్యలో లేచి రాకూడదు అనే ఉద్దేశంతో అక్కడే కూర్చున్నానమ్మా, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తెచ్చానమ్మా. వచ్చేసరికల్లా తల్లి చేతిలో తీసుకుని మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకుంటే ఏమని, ఓ సత్యనారాయణ ప్రభు, నా కుమార్తె, నా అల్లుడు, నా భర్త కూడా క్షేమంగా వచ్చేట్టు అనుకుని స్వామి, వాళ్ళు రాగానే నీ యొక్క వ్రతం చేసుకుంటా అని చెప్పి మనసులోనే దండం పెట్టుకున్నట్టు. దండం పెట్టినసరికల్లా అల్ప సంతోషం ఆయన. ఏ విధంగా తల్లి ఆ విధంగా దండం పెట్టుకునేసరికల్లా అల్ప సంతోషమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వెంటనే రాజుగారి కల్లోకి వెళ్ళేటండి. వెళ్ళి నదుకున్నట్టండి. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ రమాదిత్యనారాయణ స్వామి నమో నమః. గోవింద గోవింద. 3వ అధ్యాయానికి మహా నైవేద్యం. అయ్యా మీరు కొట్టండి అయ్యా, మా ధనం మాకు లభించేట్లు అనుకరించండి స్వామి అని చెప్పని అన్నట్టండి. అనేసరికి ఆ సన్యాసి అంటండి, ఓయి మీరు నా యొక్క వృతం చేస్తానని చెప్పి చేయలేదు, అందువలన ఇటువంటి పరీక్ష పెట్టాను అన్నట్టండి. అనేసరికి అప్పుడు వీళ్ళిద్దరు అంటున్నట్టండి, స్వామి లోకమంతా కూడా నీ యొక్క మాయతో కమ్మేసింది, బ్రహ్మాది దేవతలే నిన్ను గుర్తుపట్టలేరు, ఇంకా నేను ఎంతటి వాడిని, నా అపరాధం క్షమించండి, నా ధనం నాకు లభించేట్లుగా అనుకరించండి స్వామి అని చెప్పని అనేక విధాలుగా వేడుకునేసరికల్లా ఆ సన్యాసి తిరిగి వాళ్ళ ధనం వాళ్ళకి లభించేటట్టుగా వరమిచ్చి పంపించేసరికి వచ్చేసరికల్లా తిరిగి వీళ్ళ పడవ దగ్గర వచ్చి చూసేసరికల్లా పడవలో ఉన్నటువంటి ధన సంచులన్నీ కూడా యథావిధిగా ఉండడం చూసి ఇదంతా కూడా స్వామివారి యొక్క మహత్యమే కానీ వేరేది కాదని చెప్పి తిరిగి తన నగరానికి వెళ్ళి తన భార్యాబిడ్డలందరూ కూడా కలుసుకుని ఆ నదీ తీరంలోనే వ్రతం చేసుకున్నట్టు. ఆ వ్రత ఫలితంగా ఆ వర్తకుడు కూడా చేసినటువంటి పాపాలన్నీ పోయేసరికి ప్రతి మాసం విడవకుండా ప్రతి నెల కూడా వ్రతం చేసుకుంటూ సకల సుఖాలు అనుభవించి చివరికి మోక్షానికి వెళ్ళాటండి. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని చెప్పి చేయకుండా వాయిదా మీద వాయిదా వేసినటువంటి వర్తకుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది 4వ అధ్యాయంతో సమాప్తం అండి. ఓం శ్రీ రమాదిత్యనారాయణ స్వామి నమో నమః. గోవింద. దేవాలయం. ఆ దేవాలయంలో కొంతమంది గొల్లలు అంటే తెలుసండి, యాదవులు, వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు. వ్రతం చేసుకుంటుంటే రాజుగారు అటు నుంచి వెళ్తుంటే వీళ్ళు చూసి పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి, మహారాజా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము, మీరు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళండి అన్నట్టండి. అనేసరికి అప్పుడు రాజుగారు అన్నట్టండి, పోయి మీరు గొల్లలు, నేను మహారాజుని, మీరు చేసినటువంటి ప్రసాదం తీసుకోవడం భావ్యం కాదని చెప్పని ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా కనీసం వేట కార్యక్రమంతో కూడా పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్నట్టండి నగరానికి.
వెళుతున్న సమయంలో ఆ స్వామివారు ఏం చేశారు, మీ భార్యా బిడ్డలందరూ కూడా బంధించేశారు, మీరు రాజ్యంలోకి వెళితే కనుక మీకు శిరచ్ఛేదన చేస్తారు అని చెప్పేసరికి రాజుగారు భయపడి వెనక్కి ఆకుతో నీళ్లు తీసి ఆ పదార్థాలన్నింటి మీద నీళ్లు చల్లండి. మంచి పట్టుకోవాలి. ఓం చెంపు కింద పెట్టేయండి, 2 చేతులు జోడించండి, ఓంగని 2 చేతులు జోడించి 5 సార్లు ఓం గణాయ స్వాహ, ఓం యనాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. నమస్కారం చేసుకోండి. శ్రీ రమాదిత్రాణ స్వామి నమః. మహానిజప్యామి నైవేద్య తాంబూలార్థేన 2 అక్షతలు వేసేయండి. మంగళహారతి నీరా అమ్మ అందరూ లేచి నుంచోటమ్మా. మంగళహారతి పాట పాడేవాళ్ళు ముందుకు రండి. ఓం సామోన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రరంగాయ విశ్రానగరీపదే భాగ్యానాం పరిపాలకాయ భవ్య రూపాయ మంగళం మంగళాచంద్రప్రయర్మదాచారపురాణమై సర్వైచ్చ పూర్వైరాచార్యే సద్గురుదాయాస్తు మంగళం. ఓం తనోద సహన సవీర్యం కర్వావహై తేజస్వినావధితమస్తమాదిషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 2 చేతులు తట్టుకోండి అయ్యా. విధమానం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీమద్రమార్మణ గోవింద గోవింద. శ్రీ రమాదేవి స్వామి భగవానికి సాహినే నమో వయమై శ్రవణాయ బ్రహ్మహే. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మా తత్ వాయు తత్ ఆత్మా తత్ సత్యం. ఓం తత్ సర్వం తత్ పురా నమః. మా బట్టలు రెడీ చేసుకోండి అమ్మా. సువర్ణ మంత్రం రూపాయామి. కుడి చేతి వైపు నుంచి 3 ప్రదక్షిణాలు. యాని గానిజ బాబాని జన్మాంతర కృతాని చ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. శ్రీ రమాదిత్రాణ స్వామి నమః. ఆత్మ నమస్కారం సమర్పయామి. అపరాధ నమస్కారం 2 జంపలు వేసుకోండి. అపరాధ నమస్కారం రూపాయామి. క్షమ నమస్కారం రూపాయామి. సాష్టాంగ నమస్కారం. అట్లాగే అమ్మాయి కూడా బొట్టు పెట్టండి. సువర్ణ కుంకుమ పాపిని కూడా పెట్టండి. అమ్మను కూడా అమ్మను బొట్టు పెట్టి ఇటన్నీ పాపిని కూడా బొట్టు పెట్టాలి. సువర్ణ కుంకుమాంలో లాడధరి వాటి కొద్దిగా బస్సు పెట్టండి. బస్సులకి రైట్ సార్. ఒక్క నిమిషం. శ్రీ రమాసత్యనారాయణ స్వామి వివాహ మహోత్సవానంతరము శ్రీ రమాసత్యనారాయణ స్వామి వ్రత సందర్భేన ఆగమ్మ వ్రత సందర్భేన ఆ అల్లుడిని కుమార్తెను ఆశీర్వదిస్తున్నటువంటి అత్తమావ కలిసినటువంటి నూతన పట్టు వస్త్రద్వయం కొంగు తీసుకోవాలి వెనక నుంచి. శతమానం భవతకాయ ప్రతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతకాయ ప్రతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి.
స్వామి వ్రత ఉద్యాపన సమేత దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. మండపంలో పెట్టండి. అయ్యా కొబ్బరి చెప్పులన్నీ తీరిన భవ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. అంతస్తం యస్య విశ్వం చిత్రం బ్రహ్మమిరేతం త్రిభువనవపుషం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్వాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వవిష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి సౌజన్యేశ్వరః అనుకూలసదాపత్తః పద్మే పద్మవిభీషణః పద్మనాభో రవీంద్రాక్షః పద్మగర్భశరీరభృత్ మహాక్షో గరుడధ్వజः అతులస్య రవో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణో లక్ష్మీవాన్ సమితింజయः వీక్షయో రోహితో మార్గో హేతుర్దామోదరసః మహీధరో మహాభాగో వేగవానమితాసనః ఉద్భవః శోభనో దేవः శ్రీగర్భపరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహः వ్యవసాయో వ్యవస్థానः సంస్థానः స్థానదో ధ్రువः పరమేకర్మ స్పష్ట దుష్ట పుష్పసుపేక్షణः రామో విరామో విరజో మాఘో నయో నయో నయః వీరశక్తిమతా శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణదక్షిణో మృదువో హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజः ఋతుసుదర్శన కాల పరమేశ్వరీ పరిగ్రహः ఉగ్ర సంవత్సరో దక్షిణ విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరస్తాడో ప్రమాణం బీజమవ్యయం అర్ధో నర్ధో మహాకోశో మహాభూమో మహాజనః అనిర్విణ్ణస్స విశ్వో భూధర్వయుగో మహాభృతః నక్షత్రనేమి నక్షత్రే క్షమస్మీమనః యజ్ఞైర్జో మహేజ్యసం రసుసంద్రం సదాగతిః సర్వరశ్రీ విముక్తాత్మా సర్వజ్ఞ